ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూర్వోక్తవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రోద్భవస్యాః పసుపునేటి గోత్రోద్భవస్యాః కీర్తిశేషులు శ్రీ సుధం సురేంద్ర గారు నామధేయస్యాః వర్ధంతి సందర్భేణాః ఏతతోః ఆవాహయామి పుష్పానియం సమర్పయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నసింహాసనం సమర్పయామి ఏదాహాజానపూర్వక నానావిధ పుష్పానియం సమర్పయేతు వనస్పత్యుద్భవై దివ్యైర్నానాగంధేషు సంవిదః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత యజమానస్యాః ధూపానియం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వః తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ యజమానస్యాః నైవేద్యాన్ని నివేదయామి ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి అధ నీరాజనం కరిష్యే. ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ కారాగ్నిగ్రహణీలకంఠామృత్యుంజయ సర్వేశ్వర శ్రీమన్మహాదేవాయ నమః. ఏతతో యజమానస్యాః ఆనందదివ్య కర్పూర నీరాజనం దర్శయామి నమస్కరోమి. మీరు నమస్కారం చేసుకొని హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. యజమానస్యాః పితృదేవతాభ్యో నమో నమః. నానావిధాః నమస్కారార్థేవ పుష్పానియం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. యజమానస్యాః ఆత్మశాంతి మనశ్శాంతి సిద్ధిరస్తు తథాస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులకు నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో ఈరోజు అనగా 2026 2వ నెల 25వ తారీఖున కీర్తిశేషులు శ్రీ సుధం సురేందర్ గారి వర్ధంతి సందర్భంగా అన్నదానం జరిపించువారు పసుపునేటి గోత్రోద్భవులు స్వరూప గారు మనకి అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో అన్నదానం చేయిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం సిద్ధించాలని కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
నమస్కారం. నా భర్త సూదం సురేందర్ మరణించి 12 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరికీ అన్నదానం చేయాలని ఇది నిశ్చయించినాము. ఇంతకు ముందు కూడా మేము ఒకసారి వచ్చినాము. మాకు మంచిగా అనిపించింది. ఇక్కడ అందరికి దానం చేస్తే మేలు జరుగుతుందా కానీ చెయ్యాలా అని అట్లా అనుకున్నాం. మేము అప్పటికిప్పటికి చాలా డెవలప్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా చేసారు. చాలా సంతోషంగా ఉంది. వీలైతే మేము ఏదన్నా చేస్తూనే ఉంటాం. మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.